ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడాలని ఎంఎస్ రాజుకు సూచించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద శాసనసభ్యులు ఎంఎస్ రాజు అసభ్యకరమైన పదజాలంతో చెప్పుతో కొత్త ఈడ్చి కొత్త అని చాలా చండాలంగా నీచంగా మాట్లాడినాడు. ముఖ్యంగా మాదిగ జాతి మీద ఎంఎస్ రాజుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలను గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఎంఎస్ రాజుకు మంచి బుద్ధి ఉంటే మరి పల్నాడు జిల్లా శావెలాపురం వెల్చూరు గ్రామంలో ఎస్సీ కాలనీలపై దాడి చేసినప్పుడు నీ మాదిగల మీద ఉండే చిత్తశుద్ధి ఎక్కడ పోయింది మిస్టర్ ఎంఎస్ రాజు? ఆ రోజు నీకు కనపరాలేదా? అదే విజయవాడ కోర్టు ప్రాంగణంలో క్రాంతి కుమార్పై ఆత్మాహుతి చేసుకున్నప్పుడు ఆ రోజు ఒరే ఎస్సీలపై అన్యాయం జరుగుతుంది, వాళ్ళని కాపాడనే సిగ్గు శరము నీకు లేదా? మీ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడి చేస్తున్నారు. అదే చిత్తూరు జిల్లాలో యువకులను కిడ్నాప్ చేసి హింసించి కొట్టినప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపై నిరసనగా ర్యాలీ చేసినప్పుడు నీకు ఎస్సీల మీద ప్రేమ మమకారం కనబరాలేదా? అదే ప్రకాశం జిల్లాలో చంద్రబాబు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టింది వాస్తవం కాదా? ఎస్సీలు శుభ్రంగా ఉండరు, ఎస్సీలు చదువుకోరు అని అగౌరవంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలేది, మీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిది. అవన్నీ మర్చిపోయి ఈరోజు నీ రాజకీయ లబ్ధి కోసం, నీ రాజకీయ అహంకారంతో, నీ రాజకీయ మదబలంతో నువ్వు సభ్యతగా సంస్కారంగా మాట్లాడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఆడ ఇళ్ళు కొన్నావు, ఈడ స్థలాలు కొన్నావు, పలానా చోట ఫ్లాట్లు కొన్నావు, ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నిరూపిస్తా అని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పిన మాటకు నువ్వేం మాట్లాడాలా? అయ్యా నేను ఏది కొనలేదు, కొనింటే చూపి నేను రాజకీయ సన్యాసం చేస్తా అని ధైర్యంగా చెప్పాలా కానీ నేను మాదిగ బిడ్డను, నేను దున్నపోతులను నలుపుతా, మీరు యాటలకు వచ్చారు. అయ్యా దున్నపోతులను కానీ యాటలను కానీ కోళ్ళను కానీ అది దేవతలకు ముగ్గుబడి పెట్టుకొని చేసేది కానీ నీ మాదిరి ధనబలంతో అహంకారంతో నరికేది కాదు. నువ్వు ఆ పక్క నరికితే ఈ పక్క నరికే వాళ్ళు దండిగా ఉంటారు. అది గుర్తు పెట్టుకొని సభ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అసలు నీకు మీ అధినేత ఏ విధంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడో కూడా అర్థం కాలా. మాట్లాడే పదముచ్చట సరిగ్గా లేదు, మాట్లాడే భాష సరిగ్గా లేదు. నువ్వెట్లా ఎమ్మెల్యే వేనావయ్యా? మాట్లాడే ముందు ప్రజల చేత ఎన్నుకోబడిన అది నువ్వు శాసనసభ్యునివి. ఆ శాసనసభ్యుడు అంటే ఒక్క మాదిగ జాతి ఓట్లేసింటేనే గెలిచిన వ్యక్తి కాదు. మాదిగ, మాల, కమ్మ, రెడ్డి, దూదాకుల, యాదవ్, తలారి, ప్రతి ఒక్క వైశ్యాసు, బ్రాహ్మణ్స్, మైనార్టీసు ప్రతి ఒక్కరూ ఓట్లేసింటే గెలిచిన వ్యక్తివి. ఒక కులం ఓట్లేసింటే గెలిచిన వ్యక్తివి కాదని గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కానీ మాట్లాడే మాటలు సభ్యత సంస్కారంగా మాట్లాడకపోతే ఖబర్దార్, నువ్వు ఎవరింటికి వస్తావో లేదో తెలియదు కానీ మేమైతే ఈ జాతి బిడ్డలుగా ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. నీకు అంతకంత ప్రతీకారం మేము తీర్చుకొని నీ మీద ఏదైనా సరే ఎంత ముందుకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కానీ జాగ్రత్తగా ఉండు, సభ్యతగా మాట్లాడు, లేకపోతే జరగబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఎదుర్కొని చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవసాయ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రస్తుతం రాజకీయ వేదికగా జరుగుతున్నటువంటి ఎంఎస్ రాజు గురించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఎంఎస్ రాజు గారు కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఒకే కులం ఓట్లేస్తే ఎక్కడా ఎమ్మెల్యే అయినటువంటి దాఖలాలు లేవు ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ. అలాంటప్పుడు ఒక కులాన్ని దూషించడము ఎంతవరకు? నువ్వు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఒక కులాన్ని
ద్వేషించడం అనేది చాలా హేమమైన చర్య, నీచమైన చర్య, పనికిమాలినటువంటి చర్య. ఒక హోదాలో ఉండవు, ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండవు, ఒక ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండవు, మరియు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండవు, ఒక సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తివి నీచంగా మాట్లాడము, ఒక కులాన్ని గురించి మాట్లాడము చాలా పలికిమాల చర్య. ఇది మాదిగలకు ఉపకులాలకు అన్నిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఒక కులం వాడు ఒక నీచంగా ప్రవర్తించడం అంటే ఎంత మటుకు సమంజసమో అతని ఎంఎస్ రాజునే ఉపయోగించుకోవాలి. మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి తన పార్టీని, తన ఆలోచనలు, తన సిద్ధాంతాలను ఒక రకమైనటువంటి పార్టీ టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీని ఎక్కడో పాతాళాలకు తొక్కేసేదానికి ఎంఎస్ రాజు గారు కంకణం కట్టుకున్నారు. రెట్లు ఓట్లు వేయలేదా? ఏ కులము ఆ కులమే ఓట్లు వేస్తుంటే గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా? అది చాలా పనికిమాలినటువంటి చర్య. ఒక కులాన్ని దోషించడము. నీకంతగా ఇప్పుడు మనకు మాదిగలపై ఇష్యూ జరిగింది. మన ఎంఆర్పిఎస్ నాయకులు పేరుబోగు వెంకటేశ్వరరావు గారు తన కొడుకు చనిపోతే ఈరోజు నువ్వు ఎంఎస్ రాజు నువ్వు ఏమన్నా మన పేరుబోగు వెంకటేశ్వరరావు కొడుకుని వెంకటేశ్వరరావుని పరామర్శించడానికి పోయినావా? అదే మన మాదిగ బిడ్డ కదా, మన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి కదా, నువ్వు కూడా ఎంఆర్పిఎస్ నుంచి వచ్చినటువంటి నాయకునివి. నువ్వేమీ పెద్ద రాజకీయవేత్త కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు మన కులం, మనం హోమ్ మినిస్టరు, మన కులం జాతి అట్లాంటప్పుడు మన కులం అటువంటి పేరుపోక వెంకటేశ్వరరావు గారు కొడుకును పరామర్శించడానికి మీకు ఏమన్నా జాతి అడ్డపడిందా, కులం అడ్డపడిందా? ఎందుకు మీరు ఇంత మాదిక జాతిని ఇంత అత్తాపతలాన్ని తొక్కుతున్నటువంటి వ్యక్తులు మీరు? అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైన అమ్మవారు కింద రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 100 కోట్లతో నిర్మించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు కనపరాలేదా? ఈరోజు కులం అహంకారంతో ప్రభుత్వం ఉంది కదా ఎట్లా మాట్లాడినా మాకు చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా మేము ఉంటామనే ఉద్దేశంతో మాట్లాడడం మంచిది కాదు. ఎంఎస్ రాజు, నువ్వు ఈరోజు అనుకున్నటువంటి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, మళ్ళీ నువ్వు 5 ఏళ్ళు ఎలక్షన్లో నిలబడతావు. 5 ఏళ్ళ ఎలక్షన్ నుండి నీకు రెడ్డి ఓట్లు అవసరం లేదా? నీకు రెడ్డి ఓట్లు మీకు అందరికీ అవసరం లేదా? నీకు ఉన్నటువంటి నియోజకవర్గమైనా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీకో ఎస్టీకో రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి. ఆ రిజర్వ్డ్ స్థానాల్లో వాళ్ళు ఓట్లు వేయాలంటే ఈ నా గుడుకలకు ఓట్లు వేస్తే మనం గుడక వీళ్ళతో ఎందుకు తిప్పించుకోవాలని అనే అహంకారమైనటువంటి మాటలు మాట్లాడరా? అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాదిక జాతికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నువ్వు ఇలాంటి ఇప్పుడు ఈ టీడీపీ పార్టీని నిన్ను బహిష్కరించాలా, నీ ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీసీఎల్ సెక్రటరీ కోలవాస్తా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, వైఎస్ఆర్సీపీ దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. వారం కిందటి నుంచి జరుగుతున్నటువంటి అండూరులో జరుగుతున్నటువంటి ప్రకాష్ రెడ్డి గారి ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రకాష్ రెడ్డి గారి మీద చాలా దారుణంగా ఉన్నాయి. ఎంఎస్ రాజు గారి మీద ప్రకాష్ రెడ్డి గారు వచ్చేసి అయ్యా తమ్ముడు అని తమ్ముడితో సంబోధించి, ఒక దళిత నాయకుడు అయినా కూడా తమ్ముడితో సంబోధించి మాట్లాడడం జరిగింది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసిన వికృత చేష్టలు ఎలా ఉన్నాయంటే దళిత సోదరులు తలదించుకునేలాగా ఉన్నాయి. రేపొద్దున మేము కూడా ఇప్పుడు ఎదిగే టైంలో రాజకీయాలకు రావాలంటే మీలాంటి వాళ్ళని చూసి పైకి ఎదగాలి. కానీ మీలాంటి వాళ్ళని చూసి మేము అణచబడతామని మాకు మొన్నటి నుంచి అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు దళితులను తొక్కి పైకి వచ్చిన వాడి ఎంఆర్పిఎస్ని అడ్డం పెట్టుకొని, కానీ అది ఈరోజు నువ్వు చేసిన విధానం ఎట్లుందంటే దళితులనే ముందుకు రానియకుండా చేస్తున్నావు. గతంలో కూడా నువ్వు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, గొడ్డలిపాటిని విమర్శించినావు, అంబటి రాంబాబు గారిని విమర్శించినావు, కొడాలి నాని గారిని విమర్శించినావు. ఏ విధంగా విమర్శించావు? ప్రతిసారి మీటింగ్ పెట్టిన ప్రతిసారి చెప్పుతో కొడతా రా నా కొడక అనే పదాలే వాడే నువ్వు. ఎందుకు నువ్వు ఎదుగుతున్నావు? ఒక ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఒక ఈవీఎం వల్ల ఎమ్మెల్యే అయినావు. అలాంటప్పుడు నువ్వు ఇంకా కొంచెం ముందుకు రావాలి. కానీ నువ్వు చేసే విధానాల వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎంఆర్పిఎస్లో మా లాంటి వ్యక్తులు మీకు పరిచయం ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు ఎదిగావు కాబట్టి అవి ఏమి గుర్తుండకపోవచ్చు. ఇప్పటికైనా చెప్తున్నది ఏంటంటే ఎంఎస్ రాజు గారు, మీరు
ఎంత ఉందాగా రాజకీయం చేస్తే అంత ఉందాగా దళితులను కూడా ముందుకు రాగలుగుతాం. కావున నెక్స్ట్ ఇటువంటి మాటలు మాట్లాడితే జాగ్రత్త. ఎంఎస్ రాజు గారు గుర్తుపెట్టుకోండి. పులివెందుల వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ రవి.